అందరికీ శుభోదయం. నా పేరు నందిని, రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొడంగల్. జిజ్ఞాస కార్యక్రమం విభాగం తెలుగు నుంచి. అంశం డాక్టర్ కపిలవాయి లింగమూర్తి జీవితం మరియు సాహిత్యం నుంచి పరిశోధన చేశాం. పర్యవేక్షకులు బి నరసింహప్రసాద్, తెలుగు అధ్యాపకులు. పాల్గొన్న విద్యార్థులు ఎస్ నందిని, కె అఖిల, కె ప్రవీణ్ కుమార్, ఎస్ అనంతయ్య, జి ఆంజనేయులు. పరిచయం. జననం 1928 మార్చి 31న మహబూబ్నగర్ జిల్లా బల్గూరు మండలం జీనుగుంట గ్రామంలో జన్మించారు. విద్యార్హతలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డిని పూర్తి చేశారు. రచనలు ఆర్య శతకం, ముక్కునూతల శతకం, చక్రతీర్థ మహత్యం వంటి అనేక గ్రంథాలను రచించారు. ప్రత్యేకతలు జానపద సాహిత్యం, దేవాలయాల చరిత్ర, స్థల మహత్యాల వంటి అనేక శతాధిక గ్రంథాలను రచించారు. 2018 నవంబర్ 6న హైదరాబాద్లో మరణించడం జరిగింది. తర్వాత అక్కడ కొనసాగిస్తుంది. నా పేరు అఖిల, బీజెడ్సీ సెకండ్ ఇయర్, తెలుగు మీడియం. పరికల్పన కపిలవాయి లింగమూర్తి కవిత్వంలో సరళమైన స్థానిక ప్రజాభాష ప్రధానంగా కనిపిస్తుంది. ఆయన కవిత్వంలో గ్రామీణ జీవితం, పేదల జీవన పోరాటాలు, సామాజిక అసమానతలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి. పరిశోధన లక్ష్యాలు జానపద సాహిత్యం, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయాలు, పాటలు, కథలు, పద్యాలను సేకరించి వాటి సాహిత్య విలువలను వెలుగులోకి తేవడం. దేవాలయాల చరిత్ర పాలమూరు జిల్లాలోని అనేక దేవాలయాలపై విస్తృత పరిశోధన చేసి చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించడం. తర్వాత ప్రభుత్వం కొనసాగిస్తుంది. నా పేరు చెప్రవీణ్, ఏ ఫైనల్ ఇయర్. సాహిత్య సమీక్ష డాక్టర్ అనంతరాములు ఉస్మానియా యూనివర్సిటీ లింగమూర్తి శతకాలపై పరిశీలన. డాక్టర్ అనంతరాములు ఉస్మానియా యూనివర్సిటీ లింగమూర్తి జీవితం మరియు సాహిత్య పరిశోధన. యాదగిరిచారి మధురై యూనివర్సిటీ శ్రీమద్ ప్రతాపగిరి ఖండం స్థల చరిత్ర కావ్యంపై పరిశోధన. పరిశోధన పద్ధతులు వాక్య విశ్లేషణ, ఎంపిక చేసిన కవితలలో లోతైన అధ్యయనం. పద ప్రయోగం, ప్రతీకల రూపకల్పన, విశ్లేషణ. బి భావ విశ్లేషణ, సామాజిక స్పృహ, మానవతా విలువలు, ప్రాంతీయ ప్రజా జీవిత చిత్రణ. తర్వాత అనంతయ్య కొనసాగిస్తాం. నా పేరు ఎస్ఆంతయ్య, బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నేను తీసుకున్న అంశం బట్టి సమాచార వనరులు. ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు 2 రకాలు. కపిలవాయి లింగమూర్తి రచించిన కవిత సంపుటాలు, స్వయంగా రాసిన వ్యాసాలు, అందుబాటులో ఉన్న ఇంటర్వ్యూలు, ప్రసంగాలు. ద్వితీయ వనరులు విమర్శ గ్రంథాలు, పరిశోధన వ్యాసాలు, పత్రికా వ్యాసాలు. కృషి ఫలితాలు 70కి పైగా పుస్తకాలు రచించారు. కవికేసరి అనే బిరుదు పొందారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో నిష్ణాతుడిగా గుర్తింపు పొందారు. వసంతను ప్రోత్సహిస్తూ అన్ని ప్రమాణాలను పాటించారు. పాలమూరు జిల్లాలోని గ్రామనామాలు ఎలా వచ్చాయనే విషయాన్ని చాలా బాగా చెప్పి పరిశోధన మార్గదర్శకుడు అయ్యాడు. తర్వాత అంశం అంజనేయులు వివరిస్తాడు. నా పేరు జయంతిరన్, బిఏ సెకండ్. ముగింపు. కపిలవాయి లింగమూర్తి రచనలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసిన ఈ పరిశోధన ద్వారా ఆయన కవిత ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉండే సామాజిక స్పృహ గల ప్రజా కవిత్వం అని స్పష్టమైంది. సరళమైన ప్రజాభాషాన్ని పదప్రయోగం, సహజ భావ ప్రకటన ద్వారా ఆయన గ్రామీణ జీవితం, శ్రమజీవుల బాధలు, సామాజిక అసమానతలను సత్యనిష్టంగా ప్రతిబింబించాయి. అలంకారాల కంటే భావానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆయన శైలి పాఠకుని చైతన్యాన్ని కలిగిస్తుంది. సూచనలు కపిలవాయి లింగమూర్తి రచనలన్నింటినీ సమగ్రంగా సేకరించి విమర్శనాత్మక వ్యాఖ్యానంతో కూడిన సంపూర్ణ రచన సంకలనం రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆయన రచనలపై ఇప్పటి వరకు వెలువడిన విమర్శ వ్యాసాలు పరిమితంగా ఉన్నందున సాహిత్య విమర్శకులు మరియు పరిశోధకులు మరింత దృష్టి సారించాలి. ప్రజా సాహిత్యం, సామాజిక చైతన్యం కోణంలో ఆయన కవిత ప్రభావాన్ని విశ్లేషించబడుతుంది.